సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురైన బీసీలకు సముచిత గౌరవం కల్పించిన ఘనత అన్న నందమూరి తారక రామారావుకే దక్కిందని 19వ డివిజన్ కార్పొరేటర్ తేలుకుట్ల హనుమాయమ్మ యోగేశ్వరరావు, మహమ్మద్ రఫీ తెలిపారు. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా మకుటం లేని మహారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ మనకు భౌతికంగా దూరమైనప్పటికీ ప్రజల హృదయాల్లో నేటికి కొలువై ఉన్నారని కొనియాడారు. గుంటూరు నల్లచెరువు 10వ లైన్లోని 19వ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో మంగళవారం రాత్రి ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జయంతి కేకును టీడీపీ నేతలతో కలిసి తేలుకుట్ల హనుమాయమ్మ యోగేశ్వరరావు కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికి కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా గల్లా మాధవి 20,000 మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రానున్న చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు రాళ్లబండి రామరాజు, పునుగుపాటి ఆంజనేయులు, రబ్బానీ, ఆదంస, రమేష్, పులికృష్ణ, మన్నవ రఘు, టెంట్ హౌస్ బాబు, సన్నిశెట్టి సాంబశివరావు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. అన్న ఎన్టీ తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు 19వ వార్డు కార్పొరేటర్ కార్యాలయంలో ఘనంగా కేక్ కటింగ్ చేసుకుంటూ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, బీజేపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి ఉమ్మడి కూటమి ద్వారా ఈరోజు ఆఫీసులు, కార్పొరేటర్ గారి ఆఫీసులో కేక్ కటింగ్ చేసి 100 మంది జనంతోటి భారీగా కేక్ కటింగ్ పెట్టి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ 3 పార్టీలు కలవటం, ఈ 3 పార్టీలు జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి సభ్యులందరూ ఆనందంగా, ఉత్సాహంగా వచ్చి కేక్ కట్ చేసుకొని చూస్తుంటే ఇది ఒక పండగ వాతావరణంగా రేపు 4వ తారీఖు చూస్తే భారీ మెజార్టీతో టీడీపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. దీనికి ఈ రోజు కన్నా ఆ రోజు 4 ఇష్లుగా పసుపుమయం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం పసుపుమయం కాబోతుంది. అందువల్ల అన్న తారక రామారావు గారు ఇచ్చిన బీసీలు మాకు ఇచ్చిన వరం ఇది. ఎందుకంటే ఈరోజు ఒక కార్పొరేటర్, ఒక చిన్న స్థాయిలో ఉన్న కార్పొరేటర్గా నేను ఉన్నానంటే అది అన్నగారు పెట్టిన బిచ్చని మేము మరీ కోరుకుంటున్నాం. అలాగనే కోవిలమూరి రవీంద్ర నాయుడు గారి నాయకత్వంలో, గల్లా మాధవ్ గారి నాయకత్వంలో అంతా 19వ వార్డు ఈరోజు పసుపుమయంగా మారింది. రేపు 4వ తారీఖు కోలాహలంగా సంబరాలు చేసుకోవడానికి అందరు సిద్ధమై ఉన్నారు. తప్పకుండా అంతా విజయవంతంగా చేసుకుంటామని మరి కోరుకుంటున్నాను. ఒక ఉమ్మడి ఆంధ్రాలోనే కాదు, ప్రపంచమంతా నలుదిక్కుల ఎక్కడైనా అన్నగారి అభిమానులందరూ ఒక పండగలాగా అతని జన్మదిన ప్రోగ్రాం చేసుకుంటున్నారు. యాక్చువల్గా మన తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు 2 సార్లు మహానాడు చేయలేదు. మిగతా అన్ని సంవత్సరాలు మహానాడు చేస్తా వచ్చా. మహానాడులో ప్రతి తెలుగుంటి వాళ్ళ మొత్తాన్ని పిలిచి రకరకాల వంటకాలు వండి వాళ్ళకి అదొక గొప్ప పండగలాగా అందరికీ భోజనాలు పెట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇటువంటి చరిత్ర ఏ పార్టీలోనూ లేదు. అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాకముందు రాజకీయం అంటే ఓన్లీ డబ్బు గల్లోళ్ళకే. అన్నగారు వచ్చిన తర్వాత రాజకీయం పేద బీద అందరికీ, రాజకీయంలో ఎవరైనా రావచ్చు, డబ్బుతో సంబంధం లేదు. బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ అందరినీ
మీరు రండి నేనున్నానని తట్టి వాళ్ళందరినీ ఒక నాయకులుగా తీర్చిదిద్ది అందరూ ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నారంటే అన్నగారి వల్లనే. అందుకోసం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా అన్నగారిని మరవరు. దేవుని తర్వాత ఎవరు కొలిసినా అన్నగారినే దేవుళ్ళలాగా కొలుస్తారు. ఇటువంటి అవకాశం మా తెలుగుదేశం పార్టీలో మేము ఉంటున్నందుకు గర్విస్తున్నాము.